కాలేజ్. ఇక్కడికి ఎక్కడెక్కడో నుంచి వచ్చి జాయిన్ అవుతారు. ఒక్కొక్కరు ఒక్కో డ్రీమ్తో ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతారు. 4 సంవత్సరాలు ఇక్కడే ఉండి కష్టపడి చదివి చివరికి వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకొని బయటకు వెళ్తారు. అలాగే ఇక్కడ చదివిన ఒక స్టూడెంట్ బయటికి వెళ్ళిన తర్వాత సారీ యు ఆర్ రిజెక్టెడ్. You are rejected. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ నీకు తెలిసిందే కదా, ఈసారైనా గట్టిగా ట్రై చేయి. ఇక్కడ యశ్వంత్ అంటే ఎవరు? ఎస్ నేనే. వస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes, come in. Please take your seat. సార్ Okay, good. Wait a minute. Estimate this problem. ఓకే సార్. సార్ ఓకే, రేపు నుంచి జాయిన్ అయిపోండి. ఓకే సార్. బాను, నిన్న ఒకరు జాయిన్ అయ్యారు కదా, వాళ్ళని పిలు. ఓకే సార్. సార్ పిలిచారంట. ఎస్, టేక్ యువర్ సీట్. మనకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, అది మీరే టేకప్ చేయాలి. ఓకే సార్, కెన్ ఐ గో? సార్ మీరు ఇచ్చిన ప్రాజెక్ట్లో మీరు ఇచ్చిన బడ్జెట్ 1 crore ఉంది సార్. ఇక్కడ నేను చేసిన ఎస్టిమేట్లో 5 crores అవుతుంది సార్. అంటే నేను కట్టే ప్రాజెక్ట్లో క్వాలిటీ సిమెంట్, క్వాలిటీ శాండ్, క్వాలిటీ స్టీల్ వాడతాను సార్. ఇలా ఎస్టిమేట్ చేస్తే 5 crores దాకా అవుతుంది సార్. అవన్నీ నాకు తెలియదమ్మా. నేను ఇచ్చిన బడ్జెట్ నీకు 1 crore. నువ్వు 1 crore కట్టాలి. ఈ బడ్జెట్లో నువ్వు ఈ ప్రాజెక్ట్ చేయలేనంటే చెప్పు, నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తా. చెప్పు, చేస్తావా చేయవా? మనం క్వాలిటీగా కడతామనే నమ్మకం ఉంటేనే కదా సార్ మనకి ప్రాజెక్ట్ ఇచ్చారు. మరి మనం ఇలా క్వాలిటీ లేకుండా కట్టిస్తే ఎలా సార్ వాళ్ళకి? ఇలా వాళ్ళు ఇచ్చిన డబ్బులతో కడితే తర్వాత మనం అడుక్కు తినాలి. ఎలా అంటే ఎలా సార్? అదంతా కాదు, ప్రాజెక్ట్ కడతావా లేదా రిజైన్ చేసి వెళ్ళిపోతావా? ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ నీకు తెలిసిందే కదా, ఈసారైనా గట్టిగా ట్రై చేయి. ఓకే సార్, నేను కట్టను, రిజైన్ చేసేస్తా. సరే అయితే ఒక ఫామ్ ఇస్తా, దాంట్లో సైన్ చేసి వెళ్ళిపో. ఓకే సార్, ఇవ్వండి. మనం ఆ ఫామ్ ఇట్టి. వెయిట్. ఎస్, చెప్పండి సార్. ఓకే, మేము మిమ్మల్ని టెస్ట్ చేయాలని ఇలా చేసాం. మా కంపెనీకి ఎలాంటి వాళ్ళే కావాలి. కంగ్రాట్స్. సార్ ఒక ఐడియా, మీరు ఒక వ్యక్తిని సెలెక్ట్ చేశారు కదా. అవును. అలా చేద్దాం సార్.